క్రైస్తవులమైన మనమే ఎక్కువగా వడ్డీలకు ఇవ్వడం, వడ్డీలకు తీసుకోవడం చేస్తా ఉన్నాం. డబ్బు ఎక్కువ ఏం చేస్తున్నారంటే దాన్ని ఇంకా 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 అభివృద్ధి చేసుకుందామని ఒక 10 లక్షలు ఉన్నాయనుకో దాన్ని 20 లక్షలు చేయాలి, 30 లక్షలు చేయాలి, 50 లక్షలు చేయాలనే ఉద్దేశంతో ఆ ఉన్న డబ్బును, దేవుడిచ్చిన ఆ డబ్బుని ఏం చేస్తున్నారంటే వడ్డీలకు ఇస్తా ఉన్నారు. పేదవారికి వడ్డీకి ఇచ్చి వాళ్ళ దగ్గర 100కి 10 రూపాయలు, 5 రూపాయలు, 4 రూపాయలు చొప్పున వసూలు చేసి ఏమంటే డబ్బుని సంపాదించుకుంటూ విలాసవంతంగా జీవించాలని ఎన్నో ప్రణాళికలు వాళ్ళు వేసుకుంటా ఉన్నారు. కాబట్టి తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. నిజమైన క్రైస్తవుడైతే వడ్డీకి ఇవ్వకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉంది. నిరపరాధిని చెరుపుడికే లంచము పుచ్చుకొనడు. నిరపరాధిని అనగా తప్పు చేయని వాడిని ఇరికించేసి వాడి మీద అబద్ధ సాక్ష్యం చెప్పేసి